మనం దేవుణ్ణి ఎప్పుడు దేవా నాకు మనశ్శాంతిని తండ్రి, నీ శాంతిని తండ్రి, నెమ్మదిని తండ్రి, ఆనందం నీ తండ్రి, సంతోషం ఈ తండ్రి అని మనం ప్రార్థన చేయాలి. నా ప్రార్థన విను, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను చూడు తండ్రి, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ, నాకు ఎంతో బాధ ఉంది అని మనం ప్రార్థన చేసుకోవాలి. మనకు మనశ్శాంతి కావాలి, మెయిన్ మనశ్శాంతి, నెమ్మది కావాలా, సంతోషం కావాలా, ఆనందం కావాలా. ఇవన్నీ ఎట్లా వస్తాయి అంటే దేవునిలో గడుపుతూ వస్తాయి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం, మనకు సంతోషం వస్తుంది. మనం అట్లా బాధపడద్దు, ఎప్పుడు బాధపడాల్సిన అవసరం లేనే లేదు. బాధపడితే దేవుని దగ్గరికి వెళ్ళి బాధపడదు. ఒకరోజు నేను ఏడుస్తూ ఉంటే ఒక అక్క అన్నది, ఏడు ఇంకా ఏడు, కానీ మ్యాట్ వేసుకొని బైబిల్ పెట్టుకొని ప్రార్థన చేసుకుంటా నీ రహస్యం అందున్న దేవుని ముందు ఏడు అని. సూపర్ అయిపోయింది అక్క. సో ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు ఏడ్చుకుంటూ మనం దేవుని సన్నిధిలో గడపాలి, వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకున్నవాడు. గాలిని స్వతంత్రించుకున్నాడు ఇంటి వాళ్ళందరినీ బాధ పెడతాడు. వెళ్ళిపో ఇంట్లో అంటాడు. ఇంట్లో మన ఇల్లు, మనం ఇంట్లో ఉండాలా. వీ హ్యావ్ టు స్పెండ్ టైం ఇంట్లో, వీ హ్యావ్ టు స్పెండ్ టైం ఎట్ హోమ్. అండ్ లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును, ఇంటిని బాధ పెట్టవద్దు. ఇంకొకటి, ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. గూడు విడిచిన పక్షి ఎట్లుంటుంది, ఎక్కడికి వెళ్ళాలో అర్థమే కాదు. కాబట్టి మనం ఇంటికి దూరం ఉండవద్దు. ఎప్పుడు ఎటు పోయినా ఇంటికి వెళ్ళాలి, ఎటు పోయినా మనం ఇంటి దగ్గరలో ఉండాలి. మమ్మీ డాడీ ఫ్యామిలీ ఆయన ప్లేస్ అట్లా వీ హ్యావ్ టు come to our location, but we should not go away, stay away from the family. అండ్ ఎప్పుడు దాని పాదములు, జారస్త్రీ పాదములు దాని ఇంట నిలవవు. ఎందుకు తిరిగిపోతున్నాం, ఎందుకు మనకు దేశదిమ్మరే తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది? కరెక్టేనా? దేవుడు మన ఇల్లు మనకి ఇచ్చినప్పుడు, తండ్రి నువ్వు మా ఇంటికి రా, మా ఇంట్లోకి రా, మా ఇంట్లో మొత్తం సంచరించు అని మనము ప్రార్థన చేయాలి. ప్లీజ్ కమ్ ఇన్ టు అవర్ హౌస్ లార్డ్, యూ కమ్ ఇన్ టు మీ, యూ కమ్ ఇన్ టు మై హార్ట్, కమ్ ఇన్ టు మై మైండ్, గివ్ మీ పీస్ ఆఫ్ మైండ్ అండ్ గివ్ మీ జాయ్. జాయ్ అంటే ఏంది? లోపల హ్యాపీ, సంతోషం ఉంటుంది. అది అడగాల మనం, అడిగితే ఇస్తాడు దేవుడు. ఒకడు నవ్వుచుండినను హృదయంలో దుఃఖం ఉండవచ్చును కదా. వాడు బయటికి నవ్వు ఉండొచ్చు, కానీ హృదయంలో దుఃఖం ఉండొచ్చు, కానీ బయటికి నవ్వుతూ ఉంటాడు. ఎందుకు? ఇన్నర్ జాయ్. దేవుని అడగాల, నాకు ఇన్నర్ జాయ్, లోపల సంతోషమే. ఎందుకు సంతోషం వస్తుంది? యెహోవాను వెతుకుతే మనకు సంతోషం ఆయన ఆటోమేటిక్గా మనకి ఇస్తాడు అన్నట్టు. ఒక అతన్ని అడిగిన, ఎందుకు నువ్వు బయట తిరుగుతూ ఉంటావు ఇట్లా అంటే, ఏం లేదు సార్, ఇంట్లో ఉండలేక తిరుగుతున్నా. చూసిండ్రా, బయట తిరగాల్సిన అవసరం లేదు. అంటే ఇంటి వాళ్ళు కూడా అట్లా హర్ట్ చేసేస్తారు అన్నట్టు. మన ఇంటి వారిని మనం హర్ట్ చేయొద్దు, మన ఇంటి వారిని మనం ప్రేమించుకోవాలి, క్షమించుకోవాలి. మనం కాకపోతే ఇంకెవర్రా క్షమించేది? మనమే క్షమించుకోవాలి, మనమే ప్రేమించుకోవాలి. మిస్టేక్స్ పెట్టుకోవద్దు, మిస్టేక్స్ మైండ్లో ఏం పెట్టుకోవద్దు. మన ఫ్యామిలీ, లెట్ us లవ్ ఈచ్ అదర్. అండ్ జేకబ్ ఇంటి మ్యాన్, ఫ్యామిలీ మ్యాన్. జేకబ్ ఈజ్ అ ఫ్యామిలీ మ్యాన్. ఎప్పుడు చూసినా మమ్మీతో ఉండేటోడు. చిన్నప్పటి నుంచి కూడా మమ్మీతో నుండి బ్లెస్సింగ్స్ సంపాదించేసిండు. అదే ఏశావు బయట తిరుగుడు, బాగా తిరిగి 5 అమ్మాయిలను తీసుకొచ్చుకొని పెళ్ళి చేసుకున్నాడు. ఆ 2 అమ్మాయిలతో పాపము మన ఐజక్ గారికి అండ్ ఆంటీ రెబకా ఆంటీ, వాళ్ళిద్దరినీ బాధ పెట్టాడు. రెబకా గారిని, ఐజక్ గారిని ఊకే బాధ పెట్టాడు. కరెక్టేనా? కాబట్టి ఈ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నాడు కాబట్టి జేకబ్ని దేవుడు ఫ్యామిలీ మ్యాన్ని ఆశీర్వదించాడు. మన ఇంట్లో దేవుడు సంచరించడం వలన దేవుడు మనల్ని దర్శిస్తాడు. అండ్ మన ఇంట్లో దేవునికి ఎక్కువ సమయం ఇవ్వాలి. ఇవన్నీ ఏమేమి ఎంటర్ అవుతున్నాయో చూసుకోండి. ఏం చెడు ఉందో తీసేయండి, ఇంట్లోకి వెళ్ళి తీసేస్తే కదా దేవుడు వచ్చేది. అంతేనా? సో అండ్ వన్ మోర్ థింగ్, చిన్నప్పటి నుంచి అదే ఫ్యామిలీ మ్యాన్. అండ్ వెన్ హీ బికమ్ జేకబ్, ఒక ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు కూడా చిన్నపిల్లల్ని పట్టుకొనే ఉన్నాడు, ఆయన ఫ్యామిలీలో పట్టుకొని ఉన్నాడు. సో వెరీ నైస్ ఫ్యామిలీ మ్యాన్. వీ హ్యావ్ టు స్టడీ అబౌట్ ద జేకబ్ ఫ్యామిలీ. అందుకోసమే దేవుడు ఏమన్నాడు, ఏమంటారు, నేను యాకోబు దేవుడను అని అన్నాడు.
కాబట్టి మనం ఇంట్లో ఉండాలి. నేను మీకు ఈ వాక్యాలు అక్కడ పెడతాను, చదువుకోండి. థ్యాంక్ యూ.